చేస్తారా? న్యాయస్థానాల్లో విచారణ జరగకుండా నేర నిరూపణ కాకుండానే పడగొడతారా? నేరం రుజువు కాకపోయినా కేవలం నిందారోపణలు ఉన్నాయన్న సాగుతో ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన విపక్షపాలిత ప్రభుత్వాలను పడగొడతారంటూ పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వంపై విపక్ష పార్టీలు ముప్పేట దాడి చేసి విపక్షపాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రతో ఈ 3 బిల్లులు రూపొందించారు. విపక్ష సభ్యులు లోక్సభలో ధ్వజమెత్తారు. బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించారు. అయితే బిల్లులను సమర్థిస్తూ అధికార పార్టీ సభ్యులు సైతం ధీటుగా స్పందించడంతో లోక్సభలో ఒక్కసారిగా మంటలు రాజుకుని అధికార విపక్ష సభ్యులు వాగ్వాదం మధ్య వివాదాస్పద 3 బిల్లులను ప్రభుత్వం సంయుక్త పార్లమెంట్ కమిటీకి సిఫార్సు చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తప్పతాగి శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ సిబ్బందిపై దాడి, టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అరాచకం, 4 ఫారెస్ట్ సిబ్బంది కిడ్నాప్, అర్ధరాత్రి విడుదల, అటవీ వాహనాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యేపై అటవీ శాఖ సిబ్బంది ఫిర్యాదు, దాడిని ఉపేక్షించేది లేదన్న అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎమ్మెల్యే అతని అనుచరులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సంఘం డిమాండ్. ఇంత పెద్ద ఇష్యూని ఈనాడు అసలు హైలైటే చేయలేదు. చూడండి అక్కడ వార్తలు. అంటే మనకు కావలసిన వాళ్ళ కోసం ఒక రకంగా వ్యవహరిస్తాం, మనకు అవసరం లేని వాళ్ళ కోసం అయితే ఒక రకంగా వ్యవహరిస్తాం అనేటటువంటిది. ఒక ఎమ్మెల్యే అటవీ శాఖ సిబ్బందిని వాళ్ళ వెహికల్లోనే పడేసి ఊరంతా తిప్పి హింసిస్తే అంతకంటే దారుణమైనటువంటి, అంతకంటే నీచమైనటువంటి సంఘటన ఏదన్నా ఉంటుందా? అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి సామాజిక బాధ్యత అయిన కనీసం మీడియాకి లేదా? వీళ్ళు రాశారు ఇప్పుడు ప్రతిపక్షం కాబట్టి. లేకపోతే